మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పార్టీ గొడవల్లో తీవ్ర గాయాల పాలై నడవలేని స్థితిలో ఉన్న తేలుకట్ట గ్రామానికి చెందిన చల్లా నాగరాజును జగన్ పరామర్శించారు. పని చేయలేని స్థితిలో ఉన్న నాగరాజు కుటుంబం ఇబ్బంది పడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా. ఎన్నికలప్పుడు ఒక్కసారి